గిరిలో ప్రజా సమస్యలపై సిపిఎం ఆధ్వర్యాన ఈ నెల 25న జరిగే ధర్నాను విజయవంతం చేయాలని సిపిఎం నాయకులు వివి జవహర్ లాల్ పిలుపునిచ్చారు. ఈ మేరకు సిపిఎం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం జనచేతన యాత్రలు ప్రారంభమైనవి. ఆ నేపథ్యంలో మంగళగిరి పట్టణంలో పట్టణ కమిటీ తరపున 21, 22, 23 3 రోజుల పాటు 8 దళాలుగా అన్ని ప్రాంతాలని ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి వార్డులో తిరగటం జరిగింది. ఈ తిరిగేటప్పుడు ప్రజలు అనేక సమస్యలు ఈ దళాల దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా మంగళగిరి పట్టణంలో ప్రధానమైన సమస్యలు, ప్రస్తుతం ప్రజలు ఇబ్బందులు గురవుతున్న సమస్యలు, పట్టి పీడుస్తున్న సమస్యలు ఈ దళాల దృష్టికి తీసుకురావడం జరిగింది. మొదటగా ప్రజలకి మంగళగిరి పట్టణంలో నారా లోకేష్ గారు ఎమ్మెల్యేగా నన్ను గెలిపిస్తే ఈ ప్రాంత ప్రజలకి, మంగళగిరి పట్టణ ప్రజలకి, ప్రతి ఒక్కరికి ఇల్లు వేసుకొని నివసిస్తున్న ప్రజలందరికీ మీరు ఎక్కడైతే ఇల్లు వేసుకొని నివసిస్తున్నారో అక్కడ మీకు పట్టాలు ఇస్తారని చెప్పి వాగ్దానం చేశారు. ఇప్పుడు పేరుగా ఉన్నటువంటి ముందివ్వండి, అవి తర్వాత చూద్దామనేది జరిగిందనేది తెలిసింది. ఇప్పుడు ప్రధానంగా 1వ వార్డు నుంచి 7వ వార్డు వరకు మా సర్వేలో అక్కడ దాదాపుగా ఫారెస్ట్ ల్యాండ్లోనూ దేవాదాయ భూముల్లోనూ ఇల్లు వేసుకుంటున్నారు ప్రజలు. అక్కడ ప్రజలకు ఇప్పటికీ రిజిస్టర్ అనుమతి లేదు, అమ్మటానికి వీల్లేదు, కొనుగోలు చేసుకోవడానికి వీల్లేని పరిస్థితులు ఉన్నాయి. చాలా తీవ్రమైన ఇబ్బందులు గురవుతున్నారు. అనేక ప్రభుత్వాలు వచ్చినప్పటికీ చెప్పినప్పటికీ ఏ ప్రభుత్వం పరిష్కరింపబడలేదు. 10 గంటలకి మొత్తం మంగళగిరి పట్టణంలో ఉంటే ప్రజా సమస్యలు తీసుకొని అధికారులకి మెమోరాండం ఇవ్వడానికి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు సిపిఎం పట్టణ కమిటీ తరఫున ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. ప్రజలందరూ సహకరించాలి. ప్రజా సమస్యల పరిష్కారానికి సిపిఎం చేసే పోరుబాటులో మీరందరూ సహకరించి రేపు ఉదయం 10 గంటలకు జరిగే ధర్నాని పెద్ద ఎత్తున ప్రజలు సమీకరించి వస్తున్నాం. ప్రజలు కూడా అందులో భాగస్వాములై సమస్యల పరిష్కారానికి మీరందరూ కదిలి వచ్చి ఆ ధర్నాన్ని జయప్రదం చేయవలసిందిగా సిపిఎం పట్టణ కమిటీ తరఫున కోరుతా ఉన్నాం. సంక్షేమ కార్యక్రమాలు ఏ ఒక్కటి కూడా రద్దు చేయము, అన్నీ అమలు జరుపుతామని చెప్పి ఎన్నికల్లో వాగ్దానం చేయడం జరిగింది. మరి అధికారానికి వచ్చిన తర్వాత మనం పరిశీలిస్తే చేనేత కార్మికులకి వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం గతంలో అమలు జరిగింది. అంటే సంవత్సరానికి 24,000 రూపాయలు ఇచ్చేటువంటి వాళ్ళు, అవి ప్రతి చేనేత కార్మికుడికి ఇవ్వాలని చెప్పి మేము ఆందోళన చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఇది ప్రతి చేనేత కార్మికుడికి ఇవ్వాలని చెప్పి ఆందోళనలో భాగస్వామ్యం వహించారు. మరి అధికారానికి వచ్చిన తర్వాత ఆ పథకాన్ని పూర్తిగా రద్దు చేసి చేనేతలకి ద్రోహం చేసినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. అందుకని నేతన్న నేస్తం పునరుద్ధరించి ప్రతి చేనేత కార్మికునికి అమలు జరపాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత 3-4 రోజుల నుంచి సిపిఎం పార్టీగా మేము అన్ని వార్డుల్లో తిరిగి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ప్రజా చైతన్య యాత్ర ద్వారా తెలుసుకున్నాం. ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పి మున్సిపాలిటీకి రిప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నాం రేపు ఉదయం 10 గంటలకి. ఈ కార్యక్రమంలో కూడా ప్రజలందరూ భాగస్వాములు అయ్యి జయప్రదం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. నా ముందు మాట్లాడినటువంటి నాయకులు అనేక సమస్యలు మాట్లాడారు. అయితే ఈరోజు ఇంకా ప్రజలు చెప్పినటువంటి సమస్యలు మీ దృష్టికి తీసుకురావాల్సినవి ఉన్నాయి. టిడ్కో ఇళ్ళకి సంబంధించి ఏంటంటే ఆ రోజు పేదలకి ఇళ్ళు ఇస్తాము, అద్దెలు కట్టుకోలేకపోతున్నారు అని చెప్పారు. కానీ ఈరోజు జరుగుతున్నది ఏంటంటే నెల 4,000 అద్దె కట్టినట్టుగా బ్యాంకు లోను కట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది.